హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది కదా వీడియో పోస్ట్ చేయక. సో అస్సలు కుదరట్లేదండి. అండ్ కొంచెం మధ్యలో హెల్త్ కూడా కొద్దిగా ఒక 2 days అలా వామిటింగ్స్ ఎందుకు అయ్యాయి. సెట్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. ఈరోజు అయితే ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న ఎస్టర్డే హనుమాన్ జయంతి ఉండే కదండి. ఆ రోజుది టెంపుల్కి వెళ్దాం అన్నట్టుగా వెళ్తున్నాము. మార్నింగ్ ఎండ ఫుల్గా వచ్చేస్తుందని మార్నింగ్ 6:30, 7కే వెళ్తున్నాము. మేమైతే లోకల్లో ఉన్నది టెంపుల్ అయితే. సో పిల్లలైతే వాళ్ళ బాబాయ్ బండి మీద, నేను మా చెల్లి అయితే ఈ విధంగా అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో క్లైమేట్ అయితే. ఎస్పెషల్లీ మా క్లాక్ టవర్ అండి, ఇక్కడ ఫ్లాగ్ చూడండి. ఎర్లీ మార్నింగ్ ఇలా సాంగ్ పెడతారు ఖచ్చితంగా. మనకి ఎస్ఎల్బీసీలో ఉన్నప్పుడు ఇది ఎక్కువ పెట్టేది, బాగుంటుంది వేస్తారు. మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆ సాంగ్ తోటే లేసేవాళ్ళమండి. అదైతే గుర్తొచ్చింది. ఇంకా లోకల్లోనే టెంపుల్ ఉందంట. మొన్న వసంత పంచమి రోజే ఇక్కడ మాకు లోకల్లో ఆంజనేయ స్వామిని పెద్ద విగ్రహం నిలబెట్టారంట అండి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఇక నాకు కుదరలేదు. మొత్తానికి హనుమాన్ జయంతి రోజు నాకు కూడా హెల్త్ మంచిగా ఉంది కదా, ఒకసారి వెళ్ళేసి వద్దాం అన్నట్టు వెళ్ళాము. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అస్సలు ఎండనే లేదు. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము. లోకల్లోనే మటగా పాత బస్సు అలా అంటారండి, దగ్గరని మాకు జస్ట్ ఒక 15 minutes ఏమో లోకల్లే. కాకపోతే ఏంటంటే మంచి కొండల మధ్య ఉంటుంది. నాకైతే కొండగట్టు గుర్తొచ్చింది. మీరు ఎవరైనా కొండగట్టుకు వెళ్ళారా? ఆంజనేయ స్వామి ఫేమస్ టెంపుల్ అండి అదైతే. సో నాకైతే అదే గుర్తొచ్చింది. కొండల మధ్యలో ఉండేసరికి బాగుంటుంది కొండగట్టు, అక్కడ కూడా ఆంజనేయ స్వామి. నెక్స్ట్ అయితే ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. ఎంతమంది ఉంటారో అనుకున్నాం, బట్ అందరూ వస్తున్నారు పోతున్నారు. అంటే ఇక్కడ హోమం ఉందంట ఇప్పుడు 10కి అలా ఉందంట. ఇంకా పిల్లలతో ఎండలో ఎక్కడ కుదురుతుంది, అందుకనేసి అయితే మేము త్వరగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళామండి. చాలా బాగుంది అనిపించింది. అసలు ఇది మేము నల్గొండలోనే ఉంటాము, దాదాపుగా 25-26 years నుంచి ఉంటున్నామే, కానీ మాకు లోకల్లో ఎక్కడ ఏముంటాయో కూడా తెలియదు తెలుసా. ఏమో ఈ మధ్య మ్యారేజ్ అయ్యి మేము అటు ఇటు పిల్లలతో తిరుగుతున్నామే, కానీ మేము హాస్టల్లో ఉండేది కదా చిన్నప్పటి నుండి. మా పక్కన వాళ్ళకు కూడా మా ఫేసులు ఎలా ఉంటాయో తెలియకపోయేదండి. అంతలా ఎప్పుడు హాస్టల్లో ఉండేది. అక్కడి నుంచి నాన్నమ్మ అమ్మమ్మ మళ్ళీ అటు నుంచి అటే అలా అలా తిరుగుతూ ఉండేవాళ్ళము. ఇంకా ఆడపిల్లలని బయట కూడా ఏం పంపకపోయేది మా డాడీ అయితే ఎక్కువగా. ఈ మధ్య పిల్లల వల్ల తిరుగుతూ ఉన్నాం, కానీ ఏం తెలియదు ఇది ఇక్కడ ఇంత మంచి ప్లేస్ కూడా ఉందని తెలియదు. అసలు ఇక్కడికి వచ్చామా అదేనా నల్గొండ అనిపించింది మంచిగా. ఇంక ఇక్కడ ఇప్పుడే వసంత పంచమి ఎప్పుడని ఒక 4 months ఏమో అయ్యింది కదా, అప్పుడు పెద్ద విగ్రహము అంటే మన అంటే హనుమాన్ విగ్రహాలలోనే 3rd place ఇక్కడ పెట్టారండి. ఎంతో హైట్ కూడా ఉంది, నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇంకెక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడ కొబ్బరికాయలు పువ్వులు తీసుకున్నాము. ఇక్కడికి వచ్చినాక పెట్టేసుకున్నాము. మర్చిపోయాము అందులో ఉన్నది కవర్లో ఉన్నాయి అని కూడా. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా నేను టెంపుల్కి ఇంట్లో ఏదన్నా ఫెస్టివల్ ఉంటేనే పూలు పెట్టుకుంటాను, లేదంటే అసలు పెట్టానండి. నేనైతే ఇష్టమే, కానీ పెట్టాలనిపించదు ఎందుకో. ఇక్కడ చెప్పాను కదా 10కి అలా హోమం ఉంటుంది అనేసి. అప్పటి వరకు ఏముంటుందో ఆల్రెడీ ఇక్కడ అభిషేకం కూడా అవుతుంది ఆంజనేయ స్వామిది. అదంతా చేసుకొని వెళ్దాం, పిల్లలతో కష్టం కదా మళ్ళీ అనేసి. ఈవినింగ్ అయితే మంచిగా ఊరేగింపు కూడా ఉంటుంది, కానీ ఇంకా ఏమో మాకైతే వీలు ఉంటుందో ఉండకపోవచ్చు. బాగా అనిపించిందండి, ఎంత బాగుందో. పెద్ద విగ్రహం కదా, ఫస్ట్ విగ్రహం పెట్టిన తర్వాతకే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా మేము ఈసారి చూసాం కదా, ముంబైకి వెళ్ళి వచ్చేసరికి బాగా అవుతుంది టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది. పైన ఇంకా గోపురం లాగా క్లోజ్ కూడా ఏం చేయలేదు, ఓన్లీ చుట్టూ వాల్ లాగా కట్టారు. సో అంత మట్టి ఆ విధంగా బాగా అనిపించింది. ఎంత హైట్ ఉంది అనిపించింది నాకైతే. ఏమైందంటే నాకు ఆల్రెడీ మెసేజ్ కూడా వస్తుంది, ఎందుకు అక్కడ వీడియోస్ బ్లాగ్స్ పెట్టట్లేరని. ఏమోనండి, మొన్న ఎందుకో ఒక 3-4 days బ్యాక్ బాగా హెడేక్ వచ్చి ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి 2 days. అసలు లేవలేదు. నాకు ఎందుకో హెడేక్ వస్తే వామిటింగ్ అయితే కూల్ వెదర్ వల్ల, లేదంటే వేడి ఎక్కువైంది, ఏమో రీజన్ అయితే తెలియదు. అసలు లేవలేదు. అందుకే ఇంకా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా అని మొత్తం సెల్లునంతా అవాయిడ్ చేయడం జరిగిపోయింది. అండ్ ఇక్కడ కూడా నాకు కుదరట్లేదు. విలేజ్కి వచ్చినాక ముంబైకి అయితే ఇంకా వచ్చేస్తాము లేండి. వచ్చిన తర్వాతకి మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు. షార్ట్స్ అప్పుడప్పుడు పెడదాం అనుకున్నాను, కానీ మన హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక 3 days బ్రేక్ అయింది.
మంచిగా ఇంకా దర్శనం అయితే చక్కగా అయిపోయింది. కాసేపు ఇలా కూర్చొని మంచిగా ఏమంటారు ప్రసాదం తిని వెళ్ళిపోవాలి. మా హస్బెండ్ ఇంకా వస్తారండి, ఈరోజు రేపు అలా తను వచ్చేస్తారు. వచ్చిన తర్వాతకి ఇంకా ముంబైకి ప్లాన్ చేసేసుకోవడమే రావడానికి. తను వచ్చిన తర్వాతకి కూడా ఇంకా నాకైతే ఇప్పుడు అయితే హెల్త్ కూడా సెట్ అయిపోయింది. కొంచెం అప్పుడప్పుడు ఎందుకు హెడేక్, నీరసం, ఇంకా అంత వేడి ఎండల వల్ల. ఎండలు ఎలా ఉన్నాయి అంటే నల్గొండలో అబ్బా అసలు మామూలుగా లేదు. కానీ ఇంకా తప్పదులేండి, మన ఊర్లో ఎంత ఎండలు వానలు ఉన్నా మనకు నచ్చుతుంది. అదే వేరే ప్లేస్లో ఉంటే అమ్మో అయ్యో అంటాం. కానీ నెక్స్ట్ కాసేపు అలా కూర్చున్నాము. బేసిక్గా ఏంటంటే ఈ సాటర్డే వచ్చింది కదా హనుమాన్ జయంతి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ముంబైకి పోయానా, అక్కడ పూజలు ఏదో ఇంట్లో చేసుకోవడమే. పిల్లలు ఇంకా మిన్ను చిన్నగా ఉండడం వల్ల అసలు పూజలే సరిగ్గా చేసుకోకుండా ఎప్పుడో ఒకప్పుడు పండగలప్పుడు ఇంకా నవగ్రహాల పూజ అవన్నీ మర్చిపోయానంటే నేను చేయడానికి కుదరట్లేదు. ఈరోజు శనివారం కదా, హనుమాన్ జయంతి కదా, మంచిగా నవగ్రహ పూజ చేసుకొని హనుమాన్ దగ్గర దర్శనం చేసుకుంటే మంచిది అనుకొని వెళ్ళాము. అక్కడ కూడా నవగ్రహాలు, ప్రతి ఆంజనేయ స్వామి దగ్గర నవగ్రహాలు పెడతారు. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి అక్కడ పెట్టలేదంట. ఇది మా ఇంటి దగ్గరదండి, అక్కడ ఉంటుందేమని ఇది మా ఇంటి దగ్గరది వెళ్ళకుండా అటు వెళ్ళేసి వచ్చాము. బట్ మేము ఇక్కడ దర్శనం చేసుకోవాలని ఆలోచన ఉంది, కానీ అక్కడ కూడా పెద్ద దూరం కదా. ఇదేముంది ఇంటి రోడ్డు, మా ఇల్లు రోడ్డు అవతల అయితే టెంపుల్ రోడ్డు ఇవతల అంతే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఏదైనా ఇటు ఏ ఫెస్టివల్స్ ఉన్నా ఈ టెంపుల్కి రావడం చేసుకోవడమే. సాటర్డే వచ్చింది కాబట్టి నవగ్రహ పూజ ఎప్పుడు కూడా సాటర్డే చేసుకోవాలి, చాలా మంచిది. నేనైతే బాగా, మా మమ్మీ అయితే మాతో బాగా చేయించేది. హాస్టల్లో ఉన్నప్పుడు దిష్టి అవుతుంది, పిల్లలు మాకు హెల్త్ బాగాలేకున్నా మంచిగా చదువుకోవాలి, ఏమైనా దిష్టి ఉన్న పోతుంది అనేసి మా మమ్మీ అప్పుడు బాగా చేయించేది. కాబట్టి ఇప్పుడు పిల్లల్ని ఇంట్లోనే పని సరిపోయింది. మేము పోయినాక మమ్మీ టెంపుల్కి వస్తున్నది, ఇంకా నేను మా చెల్లి చేసుకుంటున్నాము. అక్కడ నుండి పిల్లల్ని ఇంటికి పంపామండి. ఎండ అయిపోయింది, లేట్ అయిపోతుంది అని వాళ్ళని ఇంటికి పంపించేసి. నవగ్రహ పూజ మీరు ఎప్పుడైనా చేశారా? చేయకుంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం నేను చూపించాను, ఎందుకంటే ఇలాంటి నవగ్రహ పూజ జస్ట్ చెప్తాను, నాకు వీలు లేదు చూపించడానికి. ప్రతి సాటర్డే రోజు చేయించుకోండి. ఎవరికన్నా దిష్టి, నరదిష్టి అలాంటివి ఉన్న వాళ్ళు చేయించుకుంటే మంచిది. ఏం లేదండి, నువ్వుల నూనె బయట చిన్న డబ్బు ఉంటుంది కదా, ఇలా నవగ్రహాలకి శనీశ్వరుడు ఉంటారు కదా, మెయిన్ దానికే 9 సార్లు తిరుక్కుంటూ కొంచెంగా ఆయిల్ పోస్తూ ఉండండి. తర్వాతకి లాస్ట్కి మొత్తం ఆయిల్. అక్కడ పూజ చేసిన ఏ వస్తువు మనం తీసుకురావద్దు ఇంటికి. అలాగే మనం కూడా వేటిని టచ్ చేయకూడదు, విగ్రహాలను అస్సలు టచ్ చేయకూడదు, ఈ నవగ్రహాలను అస్సలు టచ్ చేయకూడదు. నెక్స్ట్ నల్ల నువ్వులు, ఇప్పుడు వేసింది నేను నల్ల నువ్వులండి. తర్వాతకి ఏదో ఒక స్వీటు ఇంట్లో చేయడానికి ఇంకా కుదరలేదని బెల్లమైనా పెట్టేసేయచ్చు, బెల్లం లడ్డు ఏదో ఒకటి, లేదంటే ఏదన్నా ఫ్రూట్ కూడా పెట్టేసి కొబ్బరికాయ కొట్టండి. ఈ నవగ్రహాల దగ్గర కొట్టిన స్వీటే కానీ, కొబ్బరికాయ కానీ, ఈవెన్ ఫ్లవర్ కూడా ఏమీ మనం పెట్టుకోకూడదు, తెచ్చుకోకూడదు, అక్కడక్కడనే వదిలేసి రావాలి. చాలా మంచిది. నేను నవగ్రహాల పూజ చేస్తున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఎందుకంటే శనీశ్వరునికి ఇష్టం కదా. అప్పట్లో అయితే మా మమ్మీ బాగా చేయించేది మేము పెళ్ళి కాకముందు. ఇప్పుడు అటు ఇటు తిరగడం వల్ల చాలా మనశ్శాంతిగా అనిపించింది. సాటర్డే వచ్చింది కదా, సాటర్డేనే చేసుకోవాలి. ఇంకా బ్లాక్ కలర్ క్లాత్ ఉంటే కూడా, జాకెట్ ముక్క ఉంటుంది కదా, అది కూడా మీకు ఏమైనా నరదిష్టి, పిల్లలకి ఏమైనా మంచిగా ఉండకుండా, ఎస్పెషల్లీ మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు కదా, ఎన్ని సంబంధాలు ఉన్నా కూడా వాళ్ళకి ఇలాంటివి నవగ్రహ పూజ చాలా మంచిదండి. ఇంకా మనం తిరిగి చూడకుండా వెంటనే వచ్చి కాళ్ళు కడుక్కోవాలి, మళ్ళీ వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళకూడదు. నవగ్రహ పూజ చేసుకున్న తర్వాతకి కాళ్ళు తలపైన నీళ్ళు చల్లుకొని నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెంటనే వెళ్ళాలి. ఏమన్నా ఉన్నా ఏదైనా బ్యాడ్ వైబ్రేషన్ ఉన్నా కూడా ఆంజనేయ స్వామి వెరీ పవర్ఫుల్ కదా, అక్కడ మనకు సెట్ అయిపోతుంది అన్నట్టు. అది ఇంకా నేను మా చెల్లి చేసేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాను. చక్కగా ఇంకా అక్కడ పూజ అయితే అయిపోయిన తర్వాతకి ఇంటికి వచ్చామండి. మాకంట ముందే వచ్చారు కదా పిల్లలు, వెయిట్ చేస్తున్నారు. సో మేము కూడా వచ్చేస్తే బాగుండు అమ్మ అని కన్నయ్య, కానీ ఇంకా పిల్లలతో మళ్ళీ లేట్ అవుతుంది, ఏం తినలేదు కదా అని వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళమన్నాం. చక్కగా పూజ అయితే హ్యాపీగా జరిగింది. నేనైతే ఇన్ని రోజులకి శనీశ్వరుని పూజ అంటే నవగ్రహ పూజ చేసుకున్నాను కదా,
హ్యాపీగా ఉందండి. కొన్ని అయితే పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం, అక్కడ దిగాం కదా, మంచిగా అనిపించింది నాకైతే. మా హస్బెండ్ మిస్ అయ్యిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ విధంగా మా పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పూజ ట్రై చేయండి.